నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి నవమాసాలు మోసి కన్న బిడ్డను తల్లే దారుణంగా కడతీర్చింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలోని శారదానగర్లో చోటు చేసుకుంది. అమూల్య అనే మహిళ తన 3 ఏళ్ల కొడుకు గొంతు కోసి హత్య చేసింది. అనంతరం ఆమె కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవి భార్యగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను వంశీ. అనంతపురంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. అంటే తల్లి కొడుకుని చంపేసి ఆ తల్లి కూడా దారుణానికి సంఘటన చోటు చేసుకుంది. మరి కొడుకుని చిన్న బాబుని చంపేసి తర్వాత తను కూడా చనిపోవడం జరిగింది అమూల్య. అసలు ఏం జరిగింది ఏంటి అనంతపురంలో అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద పోలీసులు కూడా చాలా అంటే వాళ్ళకి పెళ్ళయి అమూల్యకి పెళ్ళయి దాదాపుగా 5 సంవత్సరాల పైన చెప్తున్నారు. మరి డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న రవి కట్నం వేధింపులతో 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా బాబు ఉన్న తర్వాత కూడా వరకట్నం వేధింపులతో తన అమూల్యను కొట్టడం తిట్టడం ఆ తల్లిదండ్రుల ముందలే ఏదో రకంగా మాట్లాడటం చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నట్టు చెప్తున్నారు పోలీసులు. కానీ వాళ్ళ బంధుమిత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఆ బాధ తట్టుకోలేకనే అమూల్య తన కొడుకుని చంపేసి తను కూడా చనిపోయిందా? అసలు ఎందుకు తను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? తన చిన్న బాబుని అతి దారుణంగా చంపేసింది. మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో బయట భర్తలను ఎలా చంపేస్తున్నారు, అక్రమ సంబంధాల గురించి ఏ విధంగా వాళ్ళ పుట్టిన బాబులను చంపేస్తున్నారు, ఏ విధంగా డ్రమ్స్ అని లేకపోతే కుక్కర్లు అని రకరకాలుగా మనం వాళ్ళ కొత్త ప్లాన్స్ అని లేకపోతే డంబెల్తో కొట్టి చంపేయడం ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం. కేవలం అక్రమ సంబంధాల వల్ల ఆ భర్తలను చంపేయడం లేకపోతే వాళ్ళ పుట్టిన పిల్లలను చంపేయడం కేవలం వాళ్ళ పైచాచిక ఆనందాల కోసం చంపేస్తూ ఉంటారు. మనం చూసి ఈ మధ్య చాలా ట్రెండ్ అయిన వీడియోలు అవి మనం చెప్పుకుంటూ ఉంటాం, మనం చూసా ఉన్నాం. మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో చాలా రకాలుగా విధాలుగా విన్నాం మనం ఇవన్నీ. సో ఇక్కడ జరిగిన సంఘటన చాలా వేరు. అమూల్యాని రవి డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న రవి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం కొట్టడం తండ్రి కూడా చెప్తూ ఉంటే కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసాము, తన కూతురిని ఏ రోజు సుఖంగా ఉంచలేదు, ఏ రోజు హ్యాపీగా చూసుకోలేదు, కొట్టడం తిట్టడం చెంపల మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టడం చేస్తూ ఉండడం తండ్రి చెప్తున్నాడు. రవిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ తల్లి చనిపోయేటప్పుడు ఆ కొడుకు ఒంటరిగా అయిపోతారు, నా కొడుకు ఎవరో చూసుకోలేరని ఒక ఆలోచనతోనే తను చంపేశారన్నట్టుగా తన కొడుకును కూడా చంపేసినట్టుగా చెప్తున్నారు. మరి అంత చిన్న బాబుని తల్లిదండ్రి చెప్పుకోలేని బాధ 5 సంవత్సరాల నుంచి అమూల్య ఎంత బాధపడుతుంది అన్నది కూడా మనం గమనించవచ్చు. ఒక విధంగా అంటే అన్ని విధాలుగా చూస్తున్నారు. పోలీస్ కేసు కూడా దర్యాప్తు జరుగుతుంది. అంటే ఎవరిని నిర్దేశాలుగా మనం ఎవరిని జడ్జ్ చేయట్లేదు. బట్ అంత అగాత్యానికి కొడుకుని చంపింది, ఆ కొడుకుని అతి దారుణంగా కిరాతకంగా చంపేసిందంటే అర్థం చేసుకోవాలి ఒకసారి మనం. అంటే తను ఎంత బాధ లోపల ఉంది, ఎందుకు అంత బాధపడుతుంది అనేది కేవలం రవి కట్టుకున్న భర్త సరిగ్గా చూసుకోకపోవడం, ప్రతిదానికి కొట్టడం తిట్టడం, డబ్బు తీసుకురా అది తీసుకురా అనే ఆలోచనతో తల్లిదండ్రిని అడగలేక చెప్పుకోలేక ఎవరితో బాధ ఎక్స్ప్లెయిన్ చేసుకోలేక తను ఈ అగాత్యం చేసినట్టు తెలుస్తుంది. రవి సాయంత్రం పూట అంటే రవి ఆ రోజు జరిగిన సంఘటనలో కూడా మధ్యాహ్నం వరకు ట్రాన్సాక్షన్స్ ఫోన్ కాల్స్ వీళ్ళిద్దరి మధ్యన జరిగినట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు. మరి సాయంత్రం పూట రవి ఇంటికి వచ్చే సమయంలో కిటికీలు డోర్ అన్ని లాక్ చేసుకుని అమూల్య లోపల తను ఉరి వేసుకొని చనిపోయినట్టుగా తెలుస్తుంది మనకి. తలుపులు కొట్టినప్పుడు తీయని పక్షంలో రవి కిటికీలను చూసినప్పుడు అప్పటికే కొడుకు రక్త మడుగులో ఆ మంచం మీద పడి ఉన్నాడు, భార్య ఉరి వేసుకున్నట్టుగా తెలుస్తుంది, మరి హ్యాంగ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి తను చూసిన కుప్పగూలిపోయినట్టుగా చెప్తున్నారు. మరి కుప్పగూలిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తను ఇలా చనిపోయిందని ఫస్ట్ తండ్రికి తన అమూల్య తండ్రికి చెప్పడం జరిగింది. నా కూతురు చనిపోవడం మీద తండ్రి కూడా చాలా షాక్గా గురైనట్టుగా అర్థమవుతుంది. మరి పూర్తి వివరాలు పోలీసులు ఏం చెప్తారు, ఏం జరిగింది, కేవలం వర్కౌట్నప్పు వేధింపులైనా 5 సంవత్సరాలు దాటినా కూడా మనం ఎంత జనరేషన్లో ఏ టెక్నాలజీ ఉన్న జనరేషన్లో కూడా ఇంకా వర్కౌట్నప్పు వేధింపులు ఏంటి? మరి 5 సంవత్సరాలే ఒక బాబుండి అమూల్యాన్ని చీటికి మాటికి కొట్టడం, డబ్బులు తీసుకురావడం. మరొక తను కూడా గవర్నమెంట్ వ్యక్తి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి చాలా ప్రాధాన్యత ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది పోటీలు పడుతున్నారు, జాబ్స్ రాక చాలామంది విద్యార్థులు వెనకబడుతున్నారు. మరి అలాంటి వ్యక్తి గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా వరకట్నం వేధింపులకు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అమూల్యకు సంబంధించిన అత్తమామ సంబంధం ఉందా, లేకపోతే రవి అమ్మ నాన్నకి ఏమైనా సంబంధం ఉందా, రవి ఒక్కడే దీనికి ఏమైనా చేశాడా? మధ్యాహ్నం వరకు మాట్లాడిన అమూల్య మరి ఎందుకు సాయంత్రం లోపే
తన కొడుకుని చంపేసి తను చనిపోయింది. పూర్తి వివరాలు ఖచ్చితంగా తెలియాలి. ఈ కేసులో నిందితుడైన రవిని మరి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో మనం వినొచ్చు ఒకసారి. రవియే చంపేశాడు. ఖచ్చితంగా నా మనవడికి, నా కూతురికి న్యాయం జరగాలి. రవియే వరకట్నం వేధింపులతో వాళ్ళిద్దరు తట్టుకోలేక ఎన్నో బాధలు, పెళ్లి చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు హ్యాపీగా లేదు. నా కూతురు బీటెక్ చదివి మంచి టాలెంటెడ్ పర్సన్, బట్ కానీ భర్తతో పాటు ఉండి జాబ్ చేయొద్దమ్మా, మంచి హ్యాపీగా కాపురం చేసుకొని చెప్పడం జరుగుతుందని వాళ్ళు చెప్పారు. నచ్చ చెప్పి మరి తనకి పెళ్లి చేసి తన హ్యాపీగా ఉంటానని చెప్తున్నారు. కానీ ఆ రవి డబ్బు కోసం మరి ఇంకా పూర్తి వివరాలు తెలియదు. డబ్బు కోసమే లేకపోతే ఏదన్నా ఇంకేమన్నా ఇష్యూ, ఏదైనా వేరే కోణం ఉందని తెలియాలి మనకి. ఆ కోణం పరంగా అంటే పోలీసులు చెప్పే సమాచారం ప్రకారం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం ఒకసారి మనం.